ఫైనల్ గా శ్రీశైలం అయితే రీచ్ అయిపోయినాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, నైట్ 9 అయింది అనుకోండి, శ్రీశైలం ఫారెస్ట్ లోకి నో ఎంట్రీ. ఇది చాలా మందికే తెలిసి ఉంటది. శ్రీశైలం ఎంటర్ అవ్వగానే మనకి సాక్షి గణపతి టెంపుల్ కనిపిస్తుంది. పాపం మా మమ్మీ దిగగానే వామిటింగ్ చేసుకుంది. దీనికి రీజన్ పునుగులు. అందుకే జర్నీ చేసేటప్పుడు ఆయిల్ ఫుడ్ తగ్గించాలి. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. అది సరే, చాలా మంది శ్రీశైలంకి వచ్చినప్పుడు ఓన్లీ శివయ్యని దర్శించుకోవాలి అనుకుంటారు. ఇక్కడ శివుడిని చెవిటి మల్లన్న అంటారంట. మనం మొక్కుకుంది అర్థం కాదు. ఫస్ట్ మనము ఇక్కడ సాక్షి గణపతికి చెప్పాలి. అందుకే కదా గణపతిని సాక్షి గణపతి అని చెప్పింది. ఫస్ట్ మనం ఇక్కడ గణపతిని దర్శించుకున్న తర్వాతనే ఆ శివయ్యని దర్శించుకోవాలి. అప్పుడు ఆ బుజ్జి గణపయ్య శివయ్యకి చెప్తాడంట వాళ్ళు వచ్చిర్రు అని. ఈసారి మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాతనే శివయ్యని దర్శించుకోండి. నా లైఫ్ లో ఒక 20 టైమ్స్ వచ్చిందేమో శ్రీశైలంకి. ఈసారి మాత్రమే చాలా స్పెషల్ గా అనిపించింది. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ అయిన గంగా బ్లాక్ లో స్టే చేసి నెక్స్ట్ ఏమైంది.